హాయ్ అండి అందరికి. నా దగ్గర చాలా జ్యువెలరీ ఉందండి. కాకపోతే దీన్ని ఎలా పెట్టుకోవాలనేది తెలియకుండా ఇన్ని రోజులు బాక్స్ లో పెట్టేసుకొని చెప్పి బాక్స్లలో అన్ని స్టోర్ చేసుకునేదాన్ని. చాలా బాక్స్లలో స్టోర్ చేసుకున్నాను కానీ నాకు సాటిస్ఫైగా అనిపించలేదు. ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఏది కొన్నా టూ కొనడము, ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ కొనడం అనేది అలవాటైపోయింది. ఇప్పుడు ఇద్దరికి కాకుండా వాళ్ళ కోసం తీసుకోవడం, నా కోసం తీసుకోవడం కాబట్టి చాలా ఐటమ్స్ తీసుకున్నాను. వీటిని స్టోర్ చేద్దామంటే బాక్స్ లోనే స్టోర్ చేసేదాన్ని. నాకు అవసరం ఉన్నప్పుడు మెల్లగా ఏదో తీసి పెట్టుకునేదాన్ని. కానీ పిల్లలకి అనేసరికి ఇది కావాలి అది కావాలని అడుగుతారు కదా. సో వాళ్ళు అడిగినప్పుడు ఈ పెట్టేసి గబగబ తీసేసి అలా పడేసేదాన్ని. అలా పడేసినప్పుడు నాకు స్టోన్స్ కానీ కలర్స్ కానీ చేంజ్ అయిపోతున్నాయి. దానికోసం వచ్చేసి నేను మీషోలో ఇవి ఆర్డర్ చేసుకున్నానండి. చాలా బాగున్నాయి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మనకి అరౌండ్ 100 to 120 రూపీస్ పడుతుంది. చాలా బాగుంది. ఇలా ట్రాన్స్పరెంట్ కవర్స్ బుక్ చేయడం వల్ల మనకి లోపల ఏముంది, ఏ ఐటమ్ ఉంది అనేది మనకి తెలుస్తుంది. చాలా ఉన్నాయి వెరైటీస్, కాకపోతే నాకు ఇది బెటర్ అనిపించింది. 20 పీసెస్ వచ్చాయండి దీంట్లో. బెటర్ కదా మనకి కూడా. సో అలా తీసుకున్నాను. అలా తీసేసుకొని ఇంకా అంటే ఏ పీసెస్ది ఆ పీసెస్కి మనం వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటాయి మనకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈజీ అంటే పిల్లలు ఏది వెయ్యాలి ఏది వెయ్యొద్దు అనేది మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ఈజీగా బయట నుండే తెలిసిపోతుంది ఏ డ్రెస్ కి ఏది వెయ్యాలి అనేది. అమ్మ బాబోయ్, పిల్లలతో అన్నీ ఓపెన్ చేయడాలు, ఓపెన్ చేసిన తర్వాత ఇది కాదు అది కాదు అన్నప్పుడు అంటే గందరగోళంగా పెట్టేయడము ఇలా జరుగుతుంది. ప్రతిసారి జరిగేది నాకు అదే. సో ఇప్పటి నుండైనా అట్లీస్ట్ వీటిని ఇలా నీట్గా పెట్టేసుకొని స్టోర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇలా అంటే స్టోన్స్ లాగా ఇలా ఉన్నవి ఇలా పల్స్ లాగా వస్తాయి కదా, ఇలాంటివి మాత్రము ఒక 2-3 పెట్టేసుకున్నా బెటరే అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎందుకులే అని చెప్పేసి ఇలా ఉన్న వాటికి ఒక 2 పీసెస్ 3 పీసెస్ అన్ని కలిపి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను. బెటర్ ఆప్షన్ అండి ఇది మాత్రము. ఏంటి అంటే మనకి వర్త్ ఇట్ కదా, అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ఇలాంటి షీట్స్ వేరేటివి అంటే నేను చాలా చూసాను మీషోలో. కాస్ట్ ప్రైస్ బాగానే ఉంది, క్వాలిటీ బాగానే ఉంది, కానీ అంతంత పెట్టాల్సినంత అవసరం లేదు అనిపించింది నాకు. ఇలా అయితే బెటర్ అనిపించింది. నేను ఇది చూసిన తర్వాత ఓకే పర్లేదు, ఇంకా ఇప్పటి నుండి అయినా జ్యువెలరీని నాకేంటి అంటే తక్కువ పెట్టి తీసుకోనండి. ఏ జ్యువెలరీ అయినా కానీ చాలా కాస్ట్ పెట్టాను. అరౌండ్ 1500 ఎబోనే ఉంటుంది ఏది తీసుకున్నా కానీ. ప్రతిసారి గోల్డ్ వేయలేం కదా. సో ఇలాంటివి పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు కానీ, అంటే వాళ్ళ స్కూల్లో ఏదైనా అకేషన్స్ జరిగినప్పుడు ఇలాంటివి మనం తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు అంటే స్కూల్లో అంటే మ్యామ్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి మళ్ళీ ఇచ్చి పంపిస్తారు కదా. అలాంటప్పుడు కొంతమంది ఏంటంటే తక్కువ కాస్ట్ ఉన్నాయి కూడా పంపిస్తారు. అలా కాదు, పోనీలే మన పిల్లలే కదా మంచి జ్యువెలరీ వేద్దామని చెప్పేసి నేను మంచిగా వేస్తాను ఎప్పుడైనా కానీ. ఫస్ట్ నుండి అయినా కానీ తక్కువ క్వాలిటీ ఏది ఎప్పుడు తీసుకోలేదు, మంచిగా తీసుకున్నాను. అవి పాడైపోతున్న కొద్దీ నాకు అనిపించేది అసలుకి డబ్బులు ఊరికే వస్తున్నాయా, ప్రతిసారి ఇలా పాడైపోతున్నాయి ఏంటి అని. ఇలా వేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. ఇన్ని రోజులు అసలు ఐడియానే రాలేదు నాకు. అసలు చాలా ఉండిపోయాయండి సీజర్స్వి కానీ. అరౌండ్ నా దగ్గర ఒక్కొక్క పీసుకు నార్మల్గా లో కాస్ట్ అయితే పర్లేదు. ఇలా ఇంత మంచి జ్యువెలరీ అండి. ఎలా పాడు చేస్తానో ఎలా పాడైపోయింది చూడండి. అంటే నెగ్లిజెన్సీ కూడా ఒకటి అనుకోండి. తర్వాత సర్దేద్దాము అని చెప్పేసి ఇంకెలా పెట్టేశాను. ఇలా పెట్టడం వల్ల కూడా చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పటికే. మ్యాక్సిమం ఇంకా ఒక 2-3 టైమ్స్కి అయితే వెయ్యొచ్చు. కానీ పిల్లలు ఏంటి అంటే మా ఇంట్లో ఒకటి పిల్లల కంటే ఎక్కువ నేను అప్డేట్గా ఉంటాను, నాకంటే ఎక్కువ పిల్లలు అప్డేట్ ఉంటారని చెప్పేసి ఇది కావాలంటే ఒకరు, అది కావాలని ఒకరు, సేమ్ పీసెస్ కావాలి. మళ్ళీ చెల్లి వేసుకుంటే అక్కకి అదే పీస్ కావాలి, అక్క వేసుకుంటే చెల్లెకి అదే కావాలి. సో అలా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో కొనడము, అలా అయిపోయేసరికి ఇన్ని ఐటమ్స్ అయిపోయినాయి చూడండి.
నేను పిల్లలు పుట్టక ముందుకు కూడా చాలానే కొనేదాన్ని, అలా కూడా క్వాంటిటీ ఎక్కువనే అయిపోయింది. ఇంకా ఎప్పటికప్పుడు తీసి మార్చేస్తూనే ఉంటానండి, అయినా కానీ ఇంకా ఇలానే మిగిలిపోయినాయి. చాలా మంది అనుకుంటారు ఏంటి ఇదంతా గోల, ఇన్ని కొనుక్కుంటారా, అసలు వేస్ట్, మనీ వేస్ట్ చేస్తుంది అనుకుంటారు. కానీ అనిపిస్తుంది అంటే మన వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు మన పిల్లలు కూడా వేసుకోవాలని అనిపిస్తుంది కదా మనకు కూడా మరి. సో దానికోసం వచ్చేసి నేను అన్నీ తీసుకునేదాన్ని, అలా తీసుకొని ఇంతగా అయిపోయినాయి చూడండి ప్రతి ఒక్కటి. ఇలా కొన్ని కవర్స్లో పెట్టేదాన్ని, అంటే ఇవి కొన్ని వాడనివి కూడా ఉన్నాయండి. ఇంకా ఇలా సింపుల్గా కూడా తీసుకునేదాన్ని, ఇంకా కవర్లోనే ఉన్నాయి, అవి కొన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇలా మీరు కూడా చేస్తారా అంటే పిల్లలతో ఒకసారి అవ్వదు కదండి. సో దానికోసం వచ్చేసి కూడా నేను తర్వాత సర్దేస్తా అని చెప్పేసి చాలా కొన్ని స్టోన్స్ కానీ, అంటే మనకి స్టోన్స్ పక్కన పెడితే ప్రతిసారి వైట్ అయిపోతుందండి బ్యాక్ సైడ్. కొన్ని ఎంత క్వాలిటీ ఎంత కాస్ట్ పెట్టినా కానీ బ్యాక్ సైడ్ అనేది మనము ఇష్టం ఉన్నట్లాగా అన్నితో కలిపి జిగ్జాగ్ గా పెట్టేస్తే బ్యాక్ సైడ్ అనేది మనకి గోల్డ్ కలర్ పోయేవి వైట్ గా అవుతుంది. ఒకసారి మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి, ట్రై చేసి బాగుంటాయి ఇవి మాత్రము. అంటే మీ కాస్ట్ వైజ్ మీరు తీసుకోండి, నాకైతే ఇవి వర్త్ అనిపించింది సో ఇవి తీసుకున్నాను. 120 or 110 రూపీస్కి వచ్చేస్తాయి. ఇంకా అంతే అండి, బాయ్.